సోషల్ గా నిలబడదలుచుకుంటుందండి భారతీయ జనతా పార్టీ. మేము జాతిని జాగృతి పరుస్తున్నాం, జాతిని చైతన్యపరుస్తున్నాం. ఓకే, మాకు మా విశ్వాసం ఉందండి, రేపు మా హిందూ సోదరులు మాకు ఓటేస్తారండి. రాకేష్ రెడ్డి గారు, మీరు అనుమతిస్తే ఇక్కడ చర్చలో కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఒక్కసారి మీతో మాట్లాడతారు. పర్లేదు, చెప్పండి, పర్లేదు, తప్పలేదు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, తను మాట్లాడతారు. రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు నేను, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం లేదు, మీకు కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే హిందుత్వం గుర్తొస్తా. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు బండి సంజయ్ గారు రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో ఉన్నారు, అక్కడ విపరీతమైనటువంటి దేశద్రోహులు వీళ్ళు తీవ్రవాదులు ఉన్నారు, మేము ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని తీస్తామన్నారు. మరి ఎన్నికలై 4 సంవత్సరాలు అయింది, ఎన్ని సర్జికల్ స్ట్రైక్ చేసిందండి ఓల్డ్ సిటీ మీద మీరు? మళ్ళీ ఎలక్షన్స్ రాగానే మీరు ఒకటి, కేంద్రంలో మీరు అధికారంలో, ఇంతకుముందే మీరు వెస్ట్ బెంగాల్ దాని గురించి మీరు ఉదాహరించారు. వెస్ట్ బెంగాల్ దాంట్లో మరి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందండి? ఇక్కడ సరిపోయింది వాస్తవం, మరి మీరెందుకు ఆపలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ అక్కడ ఇప్పుడు పొడిచిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. అవును, మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా చేస్తారు కదా పని. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల క్రితము కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో తీవ్రవాదులు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ గారు పదే చెప్పినారు. సర్జికల్ స్ట్రైక్ అయ్యిందా 4 సంవత్సరాలుగా? సర్జికల్ స్ట్రైక్ చేసినరా? ఎంతమంది తీవ్రవాదులను పట్టుకున్నారు? కేంద్రంకు పూర్తి అధికారం ఉంది కదా, ఎందుకు చేస్తలేరు? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. కేవలము మీరు ఒకటండి, ఎలక్షన్స్ కోసము వాడుకోవడం కోసం మాట్లాడడం కాదండి, చిత్తశుద్ధితోటి మీరు కాపాడండి, హిందువుల్ని కాపాడండి, ముస్లింస్ని కాపాడండి, క్రైస్తవుల్ని కాపాడండి. ఏంటి మీరు ఉద్ధరించే ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి మరి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి తీవ్రవాదులను ఎందుకు తీయలేయండి? మీరు ఎందుకు లేండి? హిందూ మహాసభ ఉంది, హిందూ మహాసభ మీరు మీ పార్టీలో హిందూ మహాసభ ఉంది, తర్వాత జనసంఘ్ కింద రూపాంతరం చెందింది, తర్వాత జనతా పార్టీలో చేరింది, తర్వాత భారతీయ జనతా పార్టీ 45 years అయింది. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు నేషనల్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నారా లేదా? నేను చెప్పాలంటే ఇంకా ఇది మరి అప్పుడు మా పార్టీ లేదని ఎందుకంటారు మీరు? రూపాంతరం చెందింది. అయితే రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అడిగిన 2 ప్రశ్నలు, రెండింటికి ఆన్సర్. ఒకటి ఏంటంటే, బండి సంజయ్ గారు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అన్నారు, మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రశ్న. అయితే మీరు ఇందాక చెప్పారు, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఉదాహరించారు. వెస్ట్ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ దించింది కాబట్టే బతుకున్నాము అంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అదే కదా చేస్తుంది, ఒక బీజేపీయే చేసిందని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ 2 ప్రశ్నలు ఆయన అడిగి. ఇందిరాగాంధీ పాలనలో ఋషులని కొట్టకుండా చంపారంటే చరిత్ర పంపిస్తారు రికార్డ్స్. ఒక్క రోజు కాదండి, 1947 ఆగస్టు 15 నుంచి అండి నరమేధం, హిందూ నరమేధం మాత్రమే. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరండి. ఈవెన్ భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు, మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు, రాహుల్ గారు. అతను మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. దేశస్థుడు ఎట్లా కాదండి? నేషనాలిటీని ఎట్లా ప్రశ్నిస్తారు? మతస్థుడు ఎట్లా కాడు? రాహుల్ గాంధీ మతం మీద డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. సోనియా గాంధీ గారు క్రిస్టియన్, ఇటలీ మహిళకు కన్వర్టెడ్. మీరు రాజీవ్ గాంధీ గారి వివాహం క్యాసెట్లు చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం ఏంది వారిది. సో ఇందిరాగాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ గారు, వారు బిలాంగ్స్ టు వాళ్ళు ముస్లిం అని మీ వాట్సాప్ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి ప్రచారము తప్పు. ఆయన వచ్చేసి మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. నిండు పార్లమెంట్ లో హిందువులంటే అసత్యవాదులు, హిందువులంటే హింసావాదులు, హిందువులంటే హింసను ప్రోత్సహించరు హిందువులని చెప్పారు. మీరు దాన్ని తప్పుగా వక్రీకరించొద్దు. హిందువులు హింసను ప్రోత్సహించరు అని చెప్పిండ్రు. మీరు హిందువులు హింసను ప్రోత్సహిస్తారని చెప్పలేదు.
ఫిరోజ్ గాంధీ గారు పర్షియన్, ఆయన ముస్లిం కాదు కదండి. ఎట్లా మీరు దాన్ని ఆయన మనకు అంత టైం ఇవ్వరు కాబట్టి. సరే రాకేష్ గారు ఒక నిమిషం. సరే ఇందాక నేను అడిగిన 2 ప్రశ్నలు కాదండి, ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడతారంట. అందుకని చెప్పండి, మాట్లాడండి. ఇందిరా గారు మా సోదరులే కదా. అన్న నమస్తే, నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్ అన్న. అన్న చెప్పే రాకేష్ అన్న. అన్న చెప్పే. అన్న మన దేశం ఇప్పుడు హిందూ దేశం అంటారా మన సెక్యులర్ కంట్రీ అంటారా? వాళ్ళు ఎదుటి సెక్యులర్ అనే వాళ్ళకి నేను సెక్యులర్ నేను మిమ్మల్ని అడుగుతానన్న డైరెక్ట్ గా, ఈ భారతదేశము సెక్యులర్ కంట్రీయా లేక హిందూ దేశమా సెక్యులర్ పదం ఎప్పుడు పెట్టినాను అన్న? నాకు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ సమాధానం చెప్పు అన్న. నేను అడిగిందని చెప్పండి అన్న. మీరు కంట్రీ వెదర్ ఇట్ ఈస్ ఏ సెక్యులర్ కంట్రీ ఆర్ హిందూ కంట్రీ అన్న. అన్న రాకేష్ అన్న, అన్న నేను అడిగిన సమాధానం చెప్పే అన్న. రాకేష్ అన్న అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకోతే ఎప్పుడు అన్న మీరు ఓట్లు అడగండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు ఉంది, అంతేగాని ఇంకోటి మీరు బురద చల్లి ఓట్లు అడగాలని అనుకోకుండా. ఏందన్నా అది? ఏందన్నా మీరు హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు ఏందన్నా? ఈ ప్రజాస్వామ్య కంట్రీలా సెక్యులర్ కంట్రీలా మీరు హిందూ ఓట్లని అడుగుతారా అన్న? మీకు ఢిల్లీలో గెలిచింది మొత్తం హిందూ ఓట్లతో గెలిచిరా అన్న? ఏమంటారన్నా? రాకేష్ గారు అడిగేది ఏంటంటే సెక్యులర్ అనే పదాన్ని ఎప్పుడు పెట్టారు అన్న మేడం, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ రోజు కంట్రీ సెక్యులర్ కంట్రీయా లేకపోతే మతపరమైన కంట్రీ? ఇప్పుడు అన్న నేను కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది కాన్స్టిట్యూషన్ ఉంది కదా. మధ్యలో వచ్చింది. కాబట్టి నేను అడుగుతున్నా ఒకటి. పోటీ చేసలేరు కాబట్టి పోటీకి అన్న రాకేష్ అన్న ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచిరే, మీరు హిందూ ఓట్లు వేయమని అడిగినారే ఆ రోజు అన్నా. మీరు ఎప్పుడు అన్నా సెక్యులర్ కంట్రీలా మీరు మతాన్ని రెచ్చగొట్టకండి అన్న, మతాన్ని రెచ్చగొట్టకండి. మీరు అడగండి ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా అడగండి. సమాధానం ఇస్తాను, నేను ఇస్తా దానికి సమాధానం. చెప్పండి. ఒక దయచేసి ఇది సెక్యులర్ అనే పదం ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, దయచేసి ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, అది ఒక్కటి చెప్పిన తర్వాత నేను చెప్తాను. దానికి సమాధానం చెప్పాలని కాదు, ఎందుకంటే చర్చలలో వినేవాళ్ళు లక్షలాది మంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి అలా చరిత్ర కూడా కొద్దిగా వినన్నా. అన్నా మీరు మాట్లాడితే ఒప్పుకుంటున్నాను, నేను తప్పు పట్టట్లేదన్నా. మీరు మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. అది ఈ రోజు తెలంగాణ సమాజానికి అవసరమైన క్వశ్చన్ అడిగారన్న. మీరు సెక్యులర్ అనేది ఎప్పుడు అమెండెడ్ చేశారు, ఏ ప్రధానమంత్రి అమెండ్మెంట్ చేశారు చెప్పండి దయచేసి అన్న, ప్లీజ్ అన్న. మన కాన్స్టిట్యూషన్ లో ఉందన్నా? మొదటికెళ్ళలేదు ఫస్ట్ నుంచి లేదు కదా, మధ్యలో సెక్యులర్ అనే పదాన్ని మధ్యలో యాడ్ చేసి అన్నా దాని కాంట్రవర్సీ వచ్చినప్పుడు యాడ్ చేసిండ్రు. రాకేష్ అన్న అన్న ఒక్క నిమిషం, దీనికి సమాధానం ఇస్తా. తెలంగాణ వ్యూవర్స్ అంతా చూడండి, చర్చలో ఉన్నారు కాబట్టి చెప్పండి. 1947లో భారతదేశం మత ప్రతిపాదికను విడిపోయింది. తెలంగాణ ఆంధ్రలాగా వెనుకబాటుతనం వల్ల విడిపోలేదు, పక్షపాతం వల్ల విడిపోలేదు, మత ప్రతిపాదికను విడదీసిన దేశం ఇది. పాకిస్తాన్ అనే దేశాన్ని మేడం ఒక్కటి ఆ రోజు సెక్యులర్ అనే పదం లేదు. సెక్యులర్ అనే పదం దేశం ఎందుకు విభజించారు? సెక్యులర్ పెట్టేడుతుంటే దేశం ఎందుకు విభజన చేశారు? అప్పుడే కలిసి ఉంటుండే కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక మత ప్రతిపాదన ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తున్నాయి, అవి విడదీశారు, సంతోషం, ఓకే అప్పుడున్న మేధావులో వదిలేద్దాం. అది నేనేమంటున్నాను, ఒకవేళ 1975లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ అమెండెడ్ చేయాలనుకున్నప్పుడు దేశ